So draw comments. So up from line to hatch, sorry, from line to hatch, what we say? Primary comments, primary draw comments, main draw comments. From spline, next comment, point, point comment, PO. In points, we have two types of points. First one, divide, div. Next one, measure, me. So if you want to see, we need a point style command. Point style, pty. And next one, construction line, xl. Actually in the spline only add attach, atta, attach. Next command, ray, ray, donut, do. Last command, revision cloud, revc, regenerate, reg. So these are primary draw comments, first 8 comments. From 9 to 17 are secondary draw comments, special comments. ఓకే, రెగ్యులర్గా మనం డ్రా చేసేవన్నీ ఏంటి? లైన్స్, సర్కిల్స్, ఆర్క్స్, ఇవే కదా. వాటిని ప్రైమరీ డ్రా కమెంట్స్ అంటాం. ఈ కన్స్ట్రక్షన్ లైన్, పాయింట్స్, రేస్, డోనట్స్ ఇవన్నీ స్పెషల్ టూల్స్ అనమాట. ఓకేనా? ఆటోకేర్లో మన హ్యాండ్ డ్రాఫ్టింగ్తో కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ మీనింగ్ అది. నెక్స్ట్ రాసుకోండి. ఈ డాక్యుమెంట్స్ వర్కౌట్ చేయాలంటే మనకి ఫంక్షన్ కీస్ కావాలి. ఏం కావాలి? ఫంక్షన్ కీస్ కావాలి. ఫంక్షన్ కీస్ కోసం డీటెయిల్గా యూట్యూబ్లో వీడియో క్రియేట్ చేస్తా. కమెంట్ చెప్తున్నప్పుడు మళ్ళీ ఆ ఫంక్షన్ కీస్ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓవర్వ్యూ అనేది ఒక క్లాస్ ఉంది, 20 minutes క్లాసు. ఆ లింక్ పంపిస్తాను, ఓవర్వ్యూ మొత్తం చూడండి. ఈ కమెంట్ డిస్కస్ చేసినప్పుడు చేయాలి అసలు యాక్చువల్గా. మరి కమెంట్స్ చెప్పకుండా ఫంక్షన్ కీస్ అర్థం కావు కదా. సో ఓవర్వ్యూ అనేది ఆ వీడియోలో చూడండి. ఓకే, డైలీ మళ్ళీ ఫంక్షన్ కీస్ గురించి చదువుతూ ఉంటాం, డిస్కస్ చేస్తూ ఉంటాం. సో టోటల్గా మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి కీబోర్డ్లో? F1, F2, F3 అలా 12 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈచ్ ఫంక్షన్కి హ్యావ్ ఏ క్రూషియల్ పార్ట్ వైల్ డ్రాఫ్టింగ్. మీరు డ్రా చేస్తున్నప్పుడు ప్రతి ఫంక్షన్కి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఓకే, దాని గురించి ఓవర్వ్యూ అనేది ఆ వీడియోలో అప్లోడ్ చేసా, చెక్ చేయండి. ఓకేనా? అది పింక్ చేస్తాను మీకు. ఫస్ట్ వన్ ఏంటి? F1 అంటే హెల్ప్. ఈ స్నాప్ కూడా పంపిస్తాను. సెకండ్ వన్ కమెంట్ లైన్ టెక్స్ట్ విండో. నెక్స్ట్ వన్ F3 ఓ స్నాప్. F4 3D ఓ స్నాప్. F5 ఐసోమెట్రిక్. F6 డైనమిక్ యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ UCS. F7 ఏంటమ్మా? ఎస్, గ్రిడ్ మోడ్. గ్రిడ్ ఆన్ ఆఫ్ చేస్తుంది, గ్రిడ్ మోడ్. F8 స్నాప్ మోడ్ అంటాం. సారీ, ఆర్దో ఆన్ అండ్ ఆఫ్. F9 స్నాప్ మోడ్. F10 పోలార్ ట్రాకింగ్. F11 ఓ స్నాప్. మీకు ఆటోకి అయ్యేలోపు ఇవన్నీ రావాలి మీకు. ఇప్పుడు అర్జెంటుగా అవసరం లేదు, ఎందుకంటే కమెంట్స్తో పాటు యూజ్ చేయాలి. కమెంట్స్ రాకుండా నేర్చుకున్న అర్థం కావన్నమాట. అప్లై చేస్తారా అర్థమవుతుంది. ఈరోజు కొన్ని చెప్తాను. ఈరోజు లైన్ కమెంట్తో విల్ సీ సమ్ ఫంక్షన్ కీస్. ఫంక్షన్ కీస్ అన్నిటిని కస్టమైజ్ చేయడానికి సింగిల్ కమాండ్. ఆల్ ఫంక్షన్ కీస్ కస్టమైజ్ చేయడానికి ఏంటి? సింగిల్ కమాండ్. దాన్ని ఏమంటాం అంటే డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ అంటాం. నేను లిమిట్ చెప్పినప్పుడు చెప్పా, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ బ్రాకెట్లో DS ఎంటర్. డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ కమాండ్ DS ఎంటర్. ఓకేనా?
ఈ స్నాప్ పంపిస్తాను, ఆ పేజ్ వదిలేయండి. లీవ్ దట్ పేజ్, ఐ విల్ సెండ్ ద స్నాప్. నౌ విల్ స్టార్ట్ ద ఫస్ట్ కమాండ్ లైన్. లైన్ రాసుకోండి, లైన్ కమాండ్ ఎల్ ఎంటర్. టు క్రియేట్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్, ఆ పేజ్ పక్కన పెట్టండి, కమెంట్స్ అన్ని నీట్గా నోట్ చేసుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ కమాండ్ లైన్ ఎల్ టు క్రియేట్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్. ఎప్పుడైతే మీకు స్ట్రైట్ లైన్స్ కావాలో యూస్ లైన్ కమాండ్ అండి. నోట్ చేసుకోండి ఇక్కడ నుంచి, టు క్రియేట్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్. It creates straight line segments, and each line segment will be edited separately, and each line segment will be edited separately. అంటే ప్రతి లైన్ సెగ్మెంట్ని సపరేట్గా మనం ఎడిట్ చేస్తామన్నమాట. ఎడిట్ చేసుకోవచ్చు, కెన్ బి ఎడిటెడ్, విల్ బి ఎడిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో స్టార్ట్ డ్రాయింగ్, క్లిక్ ఆన్ న్యూ ఆర్ కంట్రోల్ అని క్లిక్ చేయండి, సెలెక్ట్ ఆటోకాడ్ టెంప్లెట్, ఓపెన్. ఓపెన్ చేసే ముందు మీరు ఫీట్స్లో చేయాలనుకుంటున్నారా, ఎంఎంలో చేయాలనుకుంటున్నారు? ఓకే, ఓపెన్తో పాటు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఇంపీరియల్ ఓపెన్ విత్ మెట్రిక్ అంటే ఎంఎం, ఇంపీరియల్ అంటే ఇంచెస్. ఓకే, ఫార్మేట్ అనేది బై డిఫాల్ట్గా అందులో ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను, మెట్రిక్. వై? బికాస్ మీకు ఈరోజు ఈ పీడిఎఫ్ పంపిస్తాను, మనం డైలీ ఈ పీడిఎఫ్ వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఈ పీడిఎఫ్ ఇందులో ఉన్నాయి, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం. సో యూనిట్స్ ఏం సెటప్ చేయకుండా డైలీ ఎక్సైజ్ నెంబర్ 1, 2, 3, 4 ఇవన్నీ మెట్రిక్తోనే చేయండి, ఎంఎంలోనే చేయండి ప్రస్తుతం ప్రాక్టీస్ కోసం. ఫర్దర్గా ఇన్డెప్త్గా యూనిట్స్ కూడా చెప్తాం. క్లాస్ నెంబర్ 5 యూనిట్స్ కూడా ఉన్నాయి అందులోనే. ఓకేనా, అది కూడా చూడండి కావాలంటే, మన తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు యూనిట్స్ కొట్టగా ఎందులో ఉన్నాయి, ఎంఎంలో ఉన్నాయా? సో మనం మళ్ళీ సెట్ చేసుకోవాల్సిన పనిలే, మెట్రిక్తో స్టార్ట్ చేసి యూనిట్స్ డిఫాల్ట్గా ఎందులో ఉంటాయి, ఎంఎం యూనిట్స్లో ఉంటాయి. సో F7 గ్రిడ్ ఆన్, గ్రిడ్ ఆఫ్, F7 ఆన్ చేసుకుందాం. సో టు క్రియేట్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ అనమాట. లైన్ కమాండ్ ఎల్ ఎంటర్. ఇప్పుడు లైన్ అండ్ ఎల్ అని టైప్ చేస్తే మనం ఏం టైప్ చేసిన కమాండ్ ఎక్కడ వస్తుందండి, కర్సర్ పక్కనే వస్తుంది, కమాండ్లో రావట్లే. ఎందుకంటే దాన్ని డైనమిక్ ఇన్పుట్ అంటాం, F12. డైనమిక్ ఇన్పుట్ అంటే ఇట్స్ ఎ సపరేట్ కమాండ్ లైన్. కమాండ్ విల్ కమ్ ఎట్ ద కర్సర్ ఓన్లీ, నాట్ ఇన్ ద కమాండ్ లైన్. దానివల్ల ఏమవుతుంది, మనకి ఐ స్ట్రెస్ తగ్గుద్ది, కిందకి పైకి చూడకుండా ఒక వాల్యూ ఇచ్చినట్టే వాల్యూ పక్కనే కనిపిస్తుంది, కర్సర్ పక్కనే. ఇప్పుడు ఎల్ ఎంటర్ కొట్టాను, ఇలా క్లిక్ చేశాను, ఇక్కడ 50 అని టైప్ చేశాను, కర్సర్ 50 ఎక్కడ ఉంది, కర్సర్ పక్కన కనిపిస్తుందా, కమాండ్ లైన్లో కనిపిస్తుందా? అదే. ఇన్ కేస్ మనం ఇక్కడ డైనమిక్ ఇన్పుట్ ఆఫ్ చేసా, ఎల్ ఎంటర్ కొట్టి ఇప్పుడు 50 అని టైప్ చేసా, ఎక్కడ వస్తుంది? సో మన కమాండ్ లైన్ ఫాలో అవ్వాలా. కొన్నిసార్లు ప్రతి కమాండ్కి ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఇచ్చామో లేదా ప్రతిసారి పైకి కిందకి చూస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఇన్స్టెంట్గా చూడాలి అన్నప్పుడు డైనమిక్ ఇన్పుట్. ఫస్ట్ ఫంక్షన్కి ఏంటి, ఇందులో సబ్ పాయింట్స్ అవన్నీ, F12 డైనమిక్ ఇన్పుట్. వాట్ ఈస్ డైనమిక్ ఇన్పుట్? ఇట్స్ ఎ సపరేట్ కమాండ్ లైన్. కమాండ్స్ విల్ అపియర్ ఇన్ ద కర్సర్ లొకేషన్, అంతే. కర్సర్ దగ్గర కమాండ్ రావడం కోసం దీని పర్పస్ అనమాట. దీంట్లో కొన్ని టిప్స్ ఉంటాయి, టిప్స్ అయితే యూజ్ చేయొద్దు, ఇదే పర్పస్, దీనికి యూజ్ చేయండి. ఆ టిప్స్ వల్ల మనకి కన్ఫ్యూజ్ అవుతాయి, ఎక్కువ ఆప్షన్స్ అయిపోతే కొంచెం ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుందా, అలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. ఒక డ్రాయింగ్ని మనం నెంబర్ ఆఫ్ ఫేస్లో స్టార్ట్ చేయొచ్చండి. ఓకే, మనం స్టాండర్డ్ ప్రొసీజర్లో వెళ్దాం, వీటిని ఫంక్షన్స్ని యూజ్ చేసుకుందాం. కమెంట్స్ కొంచెం త్వరగా రావాలి, పక్కన కనిపించాలి అన్నప్పుడు F12. సో మీరు ఆటోకాడ్ ఇన్స్టాల్ చేయగానే అది ఆన్లో ఉంటుంది అనమాట, మీరేం టైప్ చేసినా కర్సర్ దగ్గర వస్తుంది. అది వద్దు అనుకుంటే ఏం చేయాలి, F12 ఆఫ్ చేయండి. కమాండ్ లైన్ యూజ్ చేసుకుందామంటే F12 ఆఫ్ చేయండి, పర్లేదు సార్ అనుకుంటే F12ని ఆన్ చేసుకోండి. మీనింగ్ అది. నేను ఇక్కడ చెప్పినప్పుడు కమాండ్ లైన్లో చెప్తారు, బయట ల్యాబ్లో F12 ఆన్లో ఉంటుంది, ఓపెన్ చేయగానే F12 అనేది ఆన్లో ఉంటుంది అనమాట బై డిఫాల్ట్గా. ఓకేనా, కమెంట్స్ అనేవి కర్సర్ పక్కన వస్తాయి. డన్. నో ఎల్ F12 ఆన్, ఇది F12 సింబల్, ఇలా క్లిక్ చేస్తే డైనమిక్ ఇన్పుట్ ఆన్ అవుతుంది, ఆన్ ఆఫ్. ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా కమాండ్ లైన్లో, స్టేటస్ బార్లో, ఇది F12 చూడండి ఆన్ ఆఫ్ అవుతుంది, ఆ షార్ట్ కట్ అక్కడ F12 ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, ఆన్. సో ఎల్ అని టైప్ చేసా, కమాండ్ ఎక్కడ వచ్చింది, కర్సర్ పక్కనే వచ్చింది.
కమాండ్ ఫాలో అవ్వాలంటే ఇక్కడ చదవండి ఏం అడుగుతుంది స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఒక పాయింట్ ఇచ్చా స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ ఆర్ అండు ఇంకో పాయింట్ ఇచ్చా నా స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ ఆర్ అండు ఇంకో పాయింట్ ఇచ్చా మోర్ దెన్ 2 పాయింట్స్ ఇవ్వగానే ఇక్కడ ఆప్షన్ వచ్చింది క్లోజ్ అని వచ్చిందా ఇప్పుడు కంట్రోల్ జడ్ చేసా ఇలా క్లోజ్ చేయొచ్చా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ లేదు కదా మీరు క్లోజ్ చేయాలంటే మినిమం 2 సెగ్మెంట్స్ ఉండాలి మినిమం 2 సెగ్మెంట్స్ అంటే ఎన్ని పాయింట్స్ కావాలి 3 పాయింట్స్ సో మోర్ దెన్ 2 పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను సెకండ్ పాయింట్ ఇచ్చాను క్లోజ్ ఆప్షన్ రాలే ఇంకో పాయింట్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది క్లోజ్ ఇప్పుడు క్లోజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లైన్ విల్ క్లోజ్ టు స్టార్ట్ పాయింట్ అర్థమవుతుందా ఎల్ ఎంటర్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఇప్పుడు ఏం చేద్దాం క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ క్లిక్ చేయొచ్చు ఆ ప్రతి లెటర్కి ఫస్ట్ లెటర్ హైలైట్ అవుతూ ఉంటుంది ప్రతి ఆప్షన్కి ఆ లెటర్ ఏముంది అక్కడ క్లోజ్కి సి హైలైట్ అవుతుంది బ్లూ కలర్లో కొంచెం డార్క్గా ఉంటుంది అనమాట ఓకేనా కొంచెం దూరంగా ఉన్నారు కదా కనబడట్లే యూ కెన్ సి లెటర్ అనేది డార్క్గా ఉంటుంది అలా ప్రతి కమాండ్లో ఆప్షన్స్ ఉంటాయి లాస్ట్ క్లాస్లో యూస్ చేసే సెకండ్లో ఆన్ ఓ ఎంటర్ ఆఫ్ ఓ ఎంటర్ నో ఆరిజిన్ ఎన్ ఎంటర్ ఆరిజిన్ మళ్ళీ ఓ ఎంటర్ చెప్పానా అలా ప్రతి ఆప్షన్కి ఆప్షన్ క్లిక్ చేయొచ్చు లేదంటే యాక్టివేట్ చేయొచ్చు జూమ్ చెప్పాను జెడ్ ఎంటర్ ఏ ఎంటర్ జెడ్ అంటే డబ్ల్యూ విండో అలా యాక్టివేట్ అవుతూ ఉంటాయి షార్ట్ కట్స్ అనమాట సో సి అని కొట్టగానే క్లోజ్ అయిపోద్ది ఇప్పుడు ఎల్ ఎంటర్ కొట్టి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఇచ్చా నాకు ఈ పాయింట్ వద్దు ఏం చేయాలి మీరు ఎస్కేప్ కొట్టి కంట్రోల్ జెడ్ కొట్టారు అనుకో మొత్తం పోతుంది కమాండ్ ఎప్పుడు క్యాన్సిల్ చేయొద్దు ఆ పాయింట్ వద్దు అనుకుంటే కమాండ్లోనే అండు చేయండి అంతేనా ఇప్పుడు చూడండి మళ్ళీ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఇప్పుడు నాకు ఈ పాయింట్ వద్దు ఏం చేయాలి వెంటనే కంట్రోల్ ఆ సెగ్మెంట్ని రిమూవ్ చేయాలి ఎస్కేప్ కొట్టి మొత్తం చేద్దామా సో అందుకే లైన్ కమెంట్ లోపల ఇంకో ఆప్షన్ ఉంటుంది అండు అని అన్ని కమెంట్స్కి ఉండదు కొన్ని కమెంట్స్ లోపల అండు ఆపరేషన్ ఉంటుంది లైన్కి ట్రిమ్కి కాపీకి ఉంటుంది 4 లైన్లు ట్రిమ్ చేస్తాం ఈ లైన్ ట్రిమ్ అవ్వకూడదు ఏం చేస్తాం ఎస్కేప్ కొట్టి కంట్రోల్ జెడ్ కొట్టాం ఒక 4 ట్రిమ్లు పోతాయి ట్రిమ్ కమెంట్లో ఉన్నప్పుడే అండు చేసుకోవాలి ఓకేనా అది అండు ఆపరేషన్ సో లైన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి 2 ఆప్షన్స్ క్లోజ్ అండ్ అండు ఆటోకల్ కమెంట్ ఇంపార్టెంట్ కాదు కమెంట్ లోపల ఆప్షన్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు కాపీ చేస్తున్నాం ఏం చేయాలి అరే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది కాపీ లోపల ఉంటుంది సో స్టెప్స్ ఇంపార్టెంట్ అనమాట సో ప్రతి కమాండ్కి ఏముంటాయి మనకి సబ్ ఆప్షన్స్ ఆటోకల్ అది డ్రాఫ్ట్ మనకి ఆప్షన్స్ ఇంపార్టెంట్ ఓకేనా సో ప్రతి కమాండ్కి ఇదే ప్రొసీజర్లో వెళ్తూ ఉంటాం మనం ఇది ఎగ్జాంపుల్ సో లైన్లో ఆప్షన్స్ ఏమున్నాయి క్లోజ్ అండు సి అంటే కొడితే క్లోజ్ అవుతుంది కంట్రోల్ జెడ్ కొడితే యూ అని టైప్ చేయాల్సిన పర్లే కంట్రోల్ జెడ్ కొట్టినా పర్లే అండు ఆపరేషన్ అదే కదా కంట్రోల్ జెడ్ ఇలా పాయింట్స్ ఇస్తాం ఇన్ కేసు మళ్ళీ ఎల్ ఎంటర్ కొట్టాను నాకు ఇప్పుడు లైన్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఎల్ ఎంటర్ కొట్టామనుకో లాస్ట్గా ఎండ్ పాయింట్ అక్కడ ఉంది అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ డిలీట్ చేసాం కదా అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఎంటర్ కొట్టి ఇలా పాయింట్స్ ఇచ్చాను ఇప్పుడు ఎస్కేప్ కొట్టా లాస్ట్ ఎండ్ పాయింట్ ఏది ఎల్ డబుల్ ఎంటర్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఎండ్ పాయింట్ కమెంట్ పొరపాటుని క్యాన్సిల్ కొట్టాం మళ్ళీ అక్కడే స్టార్ట్ చేయాలి కదా ఏం చేయొచ్చు ఎల్ ఎంటర్ లాస్ట్ ఎండ్ పాయింట్ ఏముందో అక్కడే స్టార్ట్ అయిపోతుంది రాసుకోండి 1 టిప్స్ ఎల్ డబుల్ ఎంటర్ టు స్టార్ట్ ఫ్రమ్ లాస్ట్ ఎండ్ పాయింట్ టు స్టార్ట్ ఫ్రమ్ లాస్ట్ ఎండ్ పాయింట్ ఇప్పుడు ప్రాపర్గా డ్రాయింగ్ చేద్దామా ప్రాపర్గా సో ఏ డ్రాయింగ్ చేద్దామంటే ఐ వాంట్ టు డూ ఎక్సర్సైజ్ నెంబర్ 1లో ఫస్ట్ ఎగ్జాంపుల్ స్క్వేర్ 4 లైన్స్ డిస్టెన్స్ ఎంత 54 40 ఇది కూడా 54 ఇది కూడా 40 ఓకే దెన్ సో ఫస్ట్ ఏం చేయాలంటే టేక్ ద లైన్ కమాండ్ ఎల్ ఎంటర్ స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ యూ కెన్ క్లిక్ ఎనీవేర్ ఐ క్లిక్ హియర్ ఫ్రమ్ దట్ పాయింట్ ఐ వాంట్ టు క్రియేట్ లైన్ హారిజంటల్లీ 54 కర్సర్ దగ్గర వాల్యూ ఎంత ఉంది 2300 చూపిస్తుంది చూస్తున్నారా అక్కడ సో 2300 అంతా మనం టైప్ చేసేది అంతా 50 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2000 అంటే 50 అప్రాక్సిమేట్గా ఎక్కడ ఉంటుంది కదా ఇదే కదా మనకు కనిపిస్తుందా లైన్ కనిపిస్తుందా సో మీరు ఏం చేయాలంటే ఇలా జూమ్ అవుట్ చేసుకోకూడదు మ్యాక్సిమం జూమ్ ఇన్ చేసుకోండి కొన్ని గ్రిడ్ లైన్ ఆగిపోయిన తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేయండి మీరు ఆ జూమ్ అవుట్ చేయడం వల్ల బాగా జూమ్ అవుట్ చేస్తున్నాం అక్కడ 1 మిలియన్స్లో ఉంటాయి థౌజండ్స్లో ఉంటాయి సో మీరు డ్రా చేసే ఆబ్జెక్ట్స్ మనకు కనిపిస్తాయా
అందుకే గ్రిడ్ లైన్ ఆన్ చేసుకున్నా. సో మీరు ఎక్కడ ఉన్నారో ఐడియా తెలుస్తుంది మీకు, మీ స్టేట్ కరెంట్ పొజిషన్ అనేది మీకు తెలుస్తుంది. సో గ్రిడ్ లైన్స్ అయితే ఆగిపోతాయి కదా, అప్పుడు డ్రా చేయండి. ఇక్కడికి వచ్చేసరికి గ్రిడ్ టు గ్రిడ్ 0.5 ఉంటుంది. ఎంత ఉంటుంది? 0.5. చూడండి, ఎల్ ఎంటర్ కొట్టి లైన్ ఫ్రీగా మూవ్ అవుతుంది కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ ఇన్పుట్ ఆన్ చేసుకున్నా, ఎంత వచ్చింది? అది 49.5. 10 ఇచ్చా, లాస్ట్ క్లాస్లో 10 ఇంక్రీజ్ చేసి అదే వచ్చింది. సో 50 అంటే ఇదే కదా మరి, ఇంకా అప్రాక్సిమేట్గా సరిపోద్దిగా. 50 డ్రా చేస్తే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ 135. ఇట్స్ ఓకే. అలా కొంచెం జూమ్ చేసి డ్రా చేసుకోండి. ఎలా చేయాలి సార్? డైనమిక్ ఇన్పుట్ ఆన్ చేస్తే వాల్యూస్ కనిపిస్తాయి. డైనమిక్ ఇన్పుట్ ఆన్ చేసుకుని కమెంట్ స్టార్ట్ చెక్ చేసుకోండి. ఓకే 146, నేను 54 ఇస్తాను, సెట్. యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్. మనం ఇచ్చే వాల్యూకి ఆ వాల్యూ సరిపోతుంది లేదా, ఇక్కడ కనిపిస్తుంది లేదా. ఇవి బాగా జూమ్ అవుట్ చేశాను, ఎల్ ఎంటర్ కొట్టాను, ఇలా చేసే మనకు అక్కడ ఎంత ఉంది? 2 టైమ్స్ జూమ్ అవుట్ చేసా, బాగా చేయలే. ఓన్లీ 2 టైమ్స్ స్క్రోల్ అవుట్ చేసా. 10,000 వచ్చింది అక్కడ, చూసారా? 10,000 కాదు, 1 million, 1 lakh. ఇంకోసారి జూమ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 14,68,248. 14 lakhs అక్కడ. 54 ఎంత? సో 54 ఎంటర్ కొట్టా. అలానే కనిపిస్తుందా? చిన్న డాట్లో కనిపిస్తుంది. ఇలా జూమ్ చేయాలా? సో మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, జూమ్ ఆల్ చేయండి. ఇప్పుడు ఒకసారి లైన్ చెక్ చేసుకోండి, 165. సో మొత్తం డిలీట్ చేసి జెడ్ ఎంటర్, ఏ ఎంటర్, ఆరిజిన్ పొజిషన్ దగ్గరికి జూమ్ అవుతుంది. నౌ స్టార్ట్ డ్రాయింగ్. ఎంత? 380. హౌ మచ్ యూ వాంట్? 54. బట్ ఎలా కావాలి? ఇంక్లైన్గా కావాలా, స్ట్రైట్గా కావాలా? స్ట్రైట్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ కర్సర్ స్ట్రైట్, టైప్ F8. F8 అంటే ఆర్థో అంటాం. ఆర్థో ఆన్ అండ్ ఆఫ్. ఆర్థో అంటే మనకి ఆర్థోగ్నల్ అంటాం. ఆర్థోగ్నల్ యాంగిల్ ఎంత? మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం, గుర్తున్నాయి? ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. ఈ 6 వ్యూస్ని ఏమంటాం? ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం. 90 degrees వ్యూస్. ఓకేనా? ఆర్థో అంటే ఏంటంటే 90 degrees యాంగిల్ అనమాట. ఓకే, కర్సర్ అనేది ఆర్థోగ్నల్గా లాక్ అయిపోద్ది, పర్పెండిక్యులర్గా ఏమవుతుంది? లాక్ అయిపోతుంది. దాన్ని ఆర్థో అంటాం. వైల్ యూజింగ్ కమెంట్స్ రాసుకోండి. ఇట్ మేక్స్ కర్సర్ కన్స్ట్రెయిన్, ఈ పాయింట్స్ అన్ని స్టడీ చేయండి. కన్స్ట్రెయిన్ టు 90 degrees వైల్ డ్రాఫ్టింగ్. It makes cursor constrained to 90 degrees while drafting. Ortho on and off. Now just F8. కర్సర్ ఏమైంది? పర్పెండిక్యులర్గా లాక్ అయిందా? మళ్ళీ F8 క్లిక్ చేస్తే ఫ్రీ మూమెంట్. ఎప్పుడు ఆన్లో ఉండకూడదు, ఫ్రీగా మూవ్ అవ్వాలి, లాక్ అవ్వాలి, బేస్డ్ ఆన్ మన ఎగ్జాంపుల్ బట్టి. అది ఇంక్లైన్గా వెళ్తుంది, ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా అప్పుడు. సో అలా ఆర్థో ఆన్ చేసుకుంటూ లాక్ అయితే కర్సర్ అనేది. వైల్ యూజింగ్ కమెంట్స్, ఎస్కేప్ కొట్టే మనకు కమెంట్ లేనప్పుడు ఏం కాదు, నార్మలే. కమెంట్స్ ఉన్నప్పుడు ఫంక్షన్ కీస్ ఎక్కువ ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు డైనమిక్ ఇన్పుట్ కనిపిస్తుంది కమెంట్ లేనప్పుడు. ఏదో కమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వాల్యూస్ అనేవి కనిపిస్తాయి మనకి, టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అలా ఎల్ ఎంటర్ కొట్టగానే నౌ స్టార్ట్. గివ్ డైరెక్షన్, టైప్ డిస్టెన్స్ అమ్మా. ఎంత డిస్టెన్స్ ఇద్దాం? 54 ఎంటర్. ఇప్పుడు 40 వెర్టికల్గా అప్ డౌనా? అప్ డైరెక్షన్ ఇవ్వండి, 40 ఎంటర్. మూవ్ కర్సర్ డైరెక్షన్ 54 ఎంటర్. నా ఇప్పుడు ఏం చేద్దాం? 40 వేద్దామా, క్లోజ్ చేద్దామా? సి ఎంటర్. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ని సిఓ కాపీ చేశాను, ఏ ఎంటర్ అరే కొట్టి 10 times అరే చేసా. సో ఆర్థో ఆఫ్ చేస్తే ఏమైంది? ఫ్రీగా కాపీ చేయగలనా, స్ట్రైట్గా కాపీ చేయగలనా? ఆర్థో కావాలా వద్దా? కావాలి కదా. ఇప్పుడు స్ట్రైట్గా కాపీ చేయాలి, ఏం చేయాలి? ఆర్థో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ ఇలా ఉన్నాయి, ఇలా నేను మిర్రర్ చేయాలి, ఏం చేయాలి? మిర్రర్. ఆర్థో ఆఫ్ చేస్తే మిర్రర్ చేయగలనా? సో వాట్ ఈజ్ ఆర్థో అంటే వైల్ యూజింగ్ కమెంట్స్ ఇట్ మేక్స్ కర్సర్ కన్స్ట్రెయిన్ టు పర్పెండిక్యులర్లీ 90 degreesకి ఆ కర్సర్ అనేది కన్స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ మిర్రర్ కమెంట్, కాపీ కమెంట్ వద్దు, జస్ట్ వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ ఆర్థో. అదేందా? కర్సర్ కమెంట్స్ యూజ్ చేసినప్పుడు, వైల్ డ్రాఫ్టింగ్ కమెంట్స్ యూజ్ చేసినప్పుడు కర్సర్ అనేది కన్స్ట్రెయిన్ టు 90 degrees. ఆర్థో ఆన్. 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దామా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముంది? ఈ స్టెప్స్ ఉన్నాయి. హారిజాంటల్గా 36, వెర్టికల్గా 12. సో 36 అంటే 12 12 12 12 3 36. ఇది 36 అంటే ఇది 12, ఇది 12, 12 సేమ్ సిమెట్రికల్గా ఉన్నాయి కాబట్టి 12 3 36.
నో జస్ట్ ఫస్ట్ ఏం చేయాలి, ఎల్ ఎంటర్, స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటుందిగా పక్కన క్లిక్ చేయండి, ఆర్దో ఆన్. ఎంత కావాలి, డైరెక్షన్ ఇచ్చి 36 ఎంటర్, అప్వర్డ్ డైరెక్షన్ 12 ఎంటర్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ 12 ఎంటర్, అప్వర్డ్ డైరెక్షన్ 10. సో గివ్ కర్సర్ డైరెక్షన్, టైప్ వాల్యూ, ప్రెస్ ఎంటర్, direction value enter, direction value enter. Now see enter, close to start point. Okay na. Last example, one more example. ఇచ్చేద్దామా. ఎప్పుడైనా ఇమేజ్ ఆటోకెళ్ళి మళ్ళీ మినిమైజ్ క్లోజ్ కాకుండా మీరు స్నిప్పింగ్ టూల్ ఇచ్చేసుకోండి మీ ల్యాప్టాప్లో, ఈ సిస్టంలో వద్దు. స్నిప్పింగ్ టూల్ తీసుకొని ఇక న్యూ కొట్టి ఇమేజ్ ఇలా స్నాప్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి ఇలా కంట్రోల్ వి కొడితే అయిపోద్ది. ఓకే, మన వాట్సాప్ కాదు, ఆటోకాడ్ ఓపెన్ చేసి కంట్రోల్ వి, ఇమేజ్ వచ్చిందా. ఇప్పుడు చూసుకుంటూ పక్కనే డ్రా చేసుకోండి. మీ ల్యాప్టాప్లో ఎప్పుడైనా మళ్ళీ మినిమైజ్ మ్యాక్సిమం కాకుండా స్నిప్పింగ్ టూల్ అంటాం దీన్ని. ఏమంటావు, ఇది మనం న్యూ కొట్టి ఇలా డ్రా చేసామంటే కంట్రోల్ సి అయినట్టు మీనింగ్. ఏమైంది, కంట్రోల్ సి అయితే ఏం చేస్తాం, డైరెక్ట్గా పేస్ట్, కంట్రోల్ వి అంటాం. సో న్యూ కొట్టామంటే కాపీ అయిపోయినట్టే, మళ్ళీ కంట్రోల్ సి కొట్టాల్సిన పని, ఇక్కడ కాపీ అక్కడ కొట్టాల్సిన పని. న్యూ కొట్టి క్లోజ్ చేసే, డైరెక్ట్గా ఏం చేస్తావు, కంట్రోల్ వి, వచ్చిందా ఇమేజ్ అలా. నౌ ఎల్ ఎంటర్. సో ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉన్నాయండి, 5, కిందకంతా 10, 15, 40, 50, 40, 15, 10, 5, 20. ఈ డిస్టెన్స్ అంతా హారిజంటల్గా టోటల్ 50 కదా, ఇది 15 కదా, 5 పోతే అంతా ఇక్కడ 10, ఇది 10, ఇది 10 అంతేనా. సో ఇట్ ఈస్ 30. ఇలా మీరు కొంచెం ఒక్క సెకండ్ రీడ్ చేయండి, స్టార్ట్ డ్రాఫ్టింగ్. ఓకే, ఎల్ ఎంటర్. సో ఫస్ట్ 5 నుంచి వద్దాం, 50, 50 ఎంటర్, కిందకి 40 ఎంటర్, ఫార్వర్డ్ 15 ఎంటర్, అప్వర్డ్ 10 అంటారు. ఇప్పుడు ఎస్కేప్ కొట్టా, క్యాన్సిల్ అయిపోయింది తెలియక. అగైన్ ఎల్ ఎంటర్ ఎంటర్, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఎండ్ పాయింట్. కర్సర్ డైరెక్షన్ ఎంతమ్మా, 5 ఎంటర్, అప్వర్డ్ 20 ఎంటర్, ఫార్వర్డ్ 30 ఎంటర్, 30 ఎంటర్, డౌన్ 20 ఎంటర్, 5 ఎంటర్, 10 ఎంటర్, 15 ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తాం, సి ఎంటర్. వాట్ హ్యాపెన్, సో కమెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ క్లోజ్ అవుతుంది, అంతే కదా మరి. సో ఇప్పుడు ఏం చేద్దాం, నో సెలెక్ట్ చేసి ఈ పాయింట్ని ఇలా ఇక్కడ పెట్టుకోండి, అయిపోయా. ఇక్కడ ఏం చెప్పాము, విచ్ క్రియేట్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్ అండ్ ఈచ్ లైన్ సెగ్మెంట్ విల్ బీ ఎడిటెడ్. ప్రతి లైన్ సెగ్మెంట్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఉంది, ఆర్డర్ ఆఫ్, లేదు ఇలా ఒక లైను, ఇలా ఒక లైన్ ఎస్కేప్, ఇలా ఒక లైన్ ఎస్కేప్, ఇలా ఒక లైన్ ఎస్కేప్, ఇలా ఒక లైన్. ఎన్ని సెగ్మెంట్స్, 5 కదా, 1 2 3 4 5, 1 2 3 4 5 సి. ఈ 5 సెగ్మెంట్స్ని ఇలా కన్వర్ట్ చేసుకుందామా. సెలెక్ట్ చేయండి, ఈ పాయింట్ పట్టుకోండి ఇలా. వీ కెన్ సెలెక్ట్ ఎడ్జెస్ బై టేకింగ్ వీటిని, ఈ రెడ్ కలర్ పాయింట్ని ఏమంటాం అంటే గ్రిప్స్ అంటాం. ఆ గ్రిప్ పట్టుకుని వీ కెన్ స్ట్రెచ్ ఇలా. We can stretch them, we can rotate them. మిడ్ పాయింట్ పట్టుకుంటే మూవ్ అవుతాయి, ఎండ్ పాయింట్స్ పెట్టుకుంటే స్ట్రెచ్ రొటేట్ అవుతాయి, మిడ్ పాయింట్ పట్టుకుంటే మూవ్ అవుతాయి. ఒక సర్కిల్ ఉంది, సెలెక్ట్ చేయండి, ఈ సెంటర్ పాయింట్ పట్టుకుంటే, ఈ ఎండ్ పాయింట్స్ పట్టుకుంటే స్ట్రెచ్గా రొటేట్. సర్కిల్ రొటేషన్ ఏముండదు కాబట్టి ఓకే, లైన్స్ అయితే రొటేట్ అవుతాయి. వీటిని ఏమంటాం, గ్రిప్స్ అంటాం. సో నీకు ఈ గ్రిప్ అనేది సెలెక్ట్ కనిపిస్తేనే క్లిక్ చేయగలవు, కనిపించుకుని గ్రిప్ చేయగలవా. సో ఓపీ ఆప్షన్స్, ఆప్షన్స్ ఎక్కడ ఉంటే అప్లికేషన్ మెనూలో ఆప్షన్స్. ఇక్కడ సెలక్షన్లోకి వెళ్తే ఇక్కడ గ్రిప్ సైజ్ ఉంటుంది, నేను కలర్ రెడ్ కలర్ ఇచ్చా, కస్టమైజ్ చేసుకున్నా. ఇక్కడ సెలక్షన్లోకి వెళ్తే గ్రిప్ సైజ్ కనిపిస్తుంది కదా ఇలా. ఇప్పుడు నేను గ్రిప్ సైజ్ తీసేసా, చాలా తగ్గించా. మీ ల్యాప్టాప్లో అలా ఉంది, కనిపిస్తుందా, ఆ పాయింట్ పట్టుకోగలరా, కెన్ యూ టేక్. సో వాట్ టు డూ, గో టు ఆప్షన్స్, సెలెక్షన్, గ్రిప్ సైజ్. ఓకే, నో మోర్ దెన్ హాఫ్ పెట్టుకోండి చాలు, అప్రాక్సిమేట్గా హాఫ్ పెట్టుకోండి. సో గ్రిప్ కలర్ ఏముంది, రెడ్ చుట్టూ కాంటూర్ బౌండరీ ఉంది, దాని కలర్ ఏముంది, ఎల్లో. కర్సర్ అక్కడ పెట్టగానే ఏ కలర్ వచ్చింది, పట్టుకుంటే ఏ కలర్ వచ్చింది,
ఇదంతా మన సెట్టింగ్స్, కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఎలా పెట్టుకోవాలి సార్ అంటే ఆప్షన్స్లో ఇక్కడ గ్రిప్ కలర్స్ ఉన్నాయి కదా, వెళ్ళండి. అన్సెలెక్టెడ్ గ్రిప్ కలర్ రెడ్, గ్రిప్ కాంటూర్ లైన్ ఎల్లో. హోవర్ గ్రిప్ అంటే ఏంటి? హోవర్ అంటే కర్త దాని మీద ప్లేస్ చేయగానే. సెలెక్టెడ్ గ్రిప్ కలర్ అంటే ఏంటి? క్లిక్ చేయగానే. కొన్ని స్టేట్స్ ఉంటాయి, ఇది గ్రిప్. ఆబ్జెక్ట్స్ కొంటే గ్రిప్ అంటాం, కర్సర్ కొంటే పిక్ బాక్స్ అంటాం. కర్సర్ మధ్యలో చిన్న ప్లస్ ఉంది కదా, స్మాల్ స్క్వేర్, సారీ ప్లస్ కాదు, స్మాల్ స్క్వేర్, స్క్వేర్, ఆ స్క్వేర్ని ఏమంటాం? పిక్ బాక్స్ అంటాం. ఇప్పుడు పిక్ బాక్స్ అనేది పర్పస్ ఏంటంటే ఆబ్జెక్ట్ పిక్ చేయడానికి. ఇప్పుడు పిక్ బాక్స్ కనిపిస్తుందా? పిక్ బాక్స్ సైజ్ పెంచా, ఎంత ఉంది? ఇప్పుడు అది ఉంటేనే కదా దాన్ని ఇలా క్లిక్ చేయగలం. సెలెక్ట్ చేయాలంటే మీకు ఏం కావాలి? పిక్ బాక్స్. ఓపీ అంటే ఇవన్నీ కస్టమైజ్, లైన్ కమెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇలా పిక్ బాక్స్ వాల్యూ అండి. సో వీ కెన్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. పిక్ బాక్స్ కమెంట్ PICKB, గ్రిప్కి లేదు, పిక్ బాక్స్కి ఇచ్చాడు PICKB. పిక్ బాక్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0 నుంచి 50 ఉంటుంది. 0 to ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఇస్ ద మినిమం మ్యాక్సిమం వాల్యూ అంటాడు. 1 to 100, 0 to 100, 1 to 50, 0 to 50, అలా ఏదో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు, మల్టిపుల్ చాయిస్. ఒకటే సెలెక్ట్ చేయాలి. చూడండి, ఎంటర్ ఏ వాల్యూ అడుగుతుంది కదా, ఇక్కడ మనం ఒక వాల్యూ 100 ఇచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇచ్చా, 100 ఎంటర్ కొట్టా, ఇచ్చిందా? తీసుకుందా వాల్యూ? మళ్ళీ ఏమి అడిగింది? స్పెసిఫిక్ వాల్యూ అడుగుతుందా? తీసుకోలేదు వాల్యూ. పైన ఒక వార్నింగ్ వచ్చింది, రిక్వైర్స్ అన్ ఇంటీజర్ బిట్వీన్ 0 to 50. నేను 50 ఇచ్చా, కర్సర్ వాల్యూ చూడండి, పిక్ బాక్స్ వాల్యూ చూడండి, 5 ఇచ్చా, ఎంటర్ కొడితే లాస్ట్ కమెంట్ వచ్చేసేది కదా, పిక్ బాక్స్ కమెంటే కదా లాస్ట్ కమెంట్, 15. చాలు కదా. ఇలా పిక్ బాక్స్ అని టైప్ చేయొచ్చు, లేదంటే ఆప్షన్లోకి వెళ్ళి సెలక్షన్ ట్యాబ్లో పిక్ బాక్స్, గ్రిప్స్ ఉంటాయి, అప్రాక్సిమేట్గా సెలెక్ట్ చేసుకోండి, ఏమాత్రం చాలు. నెక్స్ట్ ఏంటి? ఆప్షన్స్, సెలక్షన్ ట్యాబ్. అందులో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి పిక్స్ బాక్స్ స్లైడర్, స్లైడర్ అంటే అలా వ్యారీ చేసుకుంటాం. ఇంకొకటి గ్రిప్స్. పిక్ బాక్స్ కమెంట్ కూడా ఉంది, పిక్ బి, వాల్యూస్ సరికి 0 to 50. పిక్ బాక్స్ పర్పస్ ఏంటమ్మా? టు సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏమి ఇస్తారంటే గ్రిప్ సైజ్ అండ్ కలర్, ఈ రెండు అక్కడ ఇవ్వండి. ఇక్కడ సైజ్ ఇవ్వచ్చు మీరు, కలర్స్ కూడా ఇవ్వచ్చు ఆప్షన్స్లోకి వెళ్ళి. ఇది సబ్ సెట్టింగ్, నార్మల్ కమెంట్ ఓపీ. ఆప్షన్స్ కమెంట్ ఓపీ. సెలక్షన్ ట్యాబ్లో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. క్లియరా? సో దట్ ఈస్ అవర్ లైన్ కమెంట్ టు క్రియేట్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్. జస్ట్ ఆర్థో ఆన్ చేసుకుని స్ట్రైట్ లైన్స్ ఇవ్వండి. ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఆర్థో ఆఫ్ చేయండి. ఈచ్ లైన్ సెగ్మెంట్ని గ్రిప్స్ యూజ్ చేసి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. గ్రిప్ సైజ్ కంట్రోల్ చేయాలంటే ఆప్షన్స్, అంతే. వాల్యూ కర్సర్ పక్కనే రావాలంటే ప్రతి కమెంట్కి FA to F12 ఉంటాయి. F12 అంటే కమెంట్ కర్సర్ పక్కనే వస్తుంది, F8 అంటే ఆర్థో, స్ట్రైట్గా ఉంటుంది కర్సర్ అనేది వెన్ యూజింగ్ కమెంట్స్. ఇది కూడా వైల్ యూజింగ్ కమెంట్స్ మాత్రమే. L ఎంటర్ అంటే టు స్టార్ట్ ఫ్రమ్ లాస్ట్ అండ్ పాయింట్. C ఫర్ క్లోజ్, అండు ఫర్ అండు ద లాస్ట్ సెగ్మెంట్. కమెంట్ లోపల అండు చేయండి. ఎస్కేప్ కొట్టి అండు అంటే మొత్తం పోతాయి, అప్పుడు మళ్ళీ రీడు చేయాలి. Ctrl Z, Ctrl Y, అండు రీడు. లాస్ట్ పాయింట్ అండి ఇందులోనే. F3 అంటే ఓ స్నాప్ అంటాం. ఓ స్నాప్, ఆబ్జెక్ట్ స్నాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ లేదు, డిలీట్ చేసా, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కావాలి. F3 ఆఫ్లో ఉంది, ఓ స్నాప్ ఆఫ్లో ఉంది, F3 క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోయింది. ఇది F3. సో డైనమిక్ ఇన్పుట్ బ్రాకెట్లో ఈ సింబల్ రాసుకోండి, ప్లస్ సింబల్, స్క్వేర్ ప్లస్ డైనమిక్ ఇన్పుట్లో లోగో స్టాటస్ బార్లో. ఇది F3. స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్కి పైన స్మాల్ రెక్ట్ స్క్వేర్ ఉంది కదా, ఇదేంటిది? F3 కొట్టండి, ఆన్ ఆఫ్ అవుతుందా? లేదంటే చెక్ చేసుకోండి. ఓ స్నాప్, ఇది ఆబ్జెక్ట్ స్నాప్, ఓ స్నాప్ 2D ఓ స్నాప్, ఆన్ ఆఫ్. యాడర్ రిమూవ్ అవుతుందా? ఇది. సో ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఓ స్నాప్ ఎందులో ఉంది? ఆఫ్లో ఉంది. సో ఎంటర్ కొట్ట ఫస్ట్ పాయింట్ అడుగుతుంది, ఎక్కడ ఇవ్వాలి? ఆ ఎండ్ పాయింట్ దగ్గర క్లిక్ చేయాలి. కర్సర్ని ఇక్కడ తీసుకెళ్ళాలి. ఆ పాయింట్ ఏమైనా హైలైట్ అవుతుందా? ఇందాక హైలైట్ అయింది కదా, మరి ఇప్పుడు హైలైట్ అవుతుందా? బికాజ్ ఓ స్నాప్ అనేది ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఓ స్నాప్ ఆన్ చేసా, ఇప్పుడు చూడండి వచ్చిందా? ఎస్కేప్ కొట్టా, ఏమైనా వస్తుందా? ఓ స్నాప్ ఆన్లైన్ ఉంది కదా, వస్తుందా? కమెంట్స్ ఉన్నప్పుడు ఓ స్నాప్స్,
యూ హ్యావ్ టు బీ ఇన్ ద, బికాజ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒక పాయింట్ అడగాలి, సర్కిల్లో ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ సెంటర్ పాయింట్ అవ్వాలి, లైన్కి ఎక్కడ ఎండ్ పాయింట్ అవ్వాలి, పాలిగన్కి ఎక్కడ సెంటర్ పాయింట్, ఒక పాయింట్ స్పెసిఫై చేసినప్పుడు మాత్రమే ఓ స్నాప్ అనేది ఉంటుంది. ఓ స్నాప్స్ అనేవి ఏంటంటే ఆబ్జెక్ట్ స్నాప్ పాయింట్స్. ఒక ఆబ్జెక్ట్కి ఎండ్ పాయింట్స్, మిడ్ పాయింట్స్, ఇంటర్సెక్షన్స్, టాంజెంట్ పాయింట్స్, సెంటర్ పాయింట్స్, కోఆర్డినేట్స్, నెంబర్ ఆఫ్ ఓ స్నాప్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్ బట్టి ఆ పాయింట్స్ ఉంటాయి. లైన్కి ఏమేమి ఉంటాయి, ఎండ్ పాయింట్స్, మిడ్ పాయింట్. ఈ రిమైనింగ్ ఏరియాని ఏమంటామంటే నియరెస్ట్ అంటాం. ఏమంటాం, నియరెస్ట్. సర్కిల్ ఉంది, ఈ సర్కిల్కి ఏమేమి ఉన్నాయి, సెంటర్ పాయింట్, ఈ టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ క్వాడ్రంట్ అంటాం. ఈ రిమైనింగ్ ఏరియాని ఏమంటాం, నియరెస్ట్. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయాలా, క్లిక్ చేయొద్దా? సో ఓ స్నాప్లో నియరెస్ట్ ఆన్ చేసుకుంటేనే ఎక్కడైనా క్లిక్ చేయగలం, అదర్వైజ్ ఆ స్నాప్ అనేది మీకు రాదనమాట. ఆ ఓ స్నాప్ పేరు నియరెస్ట్ అంటాం. తర్వాత రెండు ఆబ్జెక్ట్ ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకో, ఏమొస్తాయి, ఇంటర్సెక్షన్. ఓకేనా, ఈ రెండు ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, దాన్ని అపరెంట్ ఇంటర్సెక్షన్, అబౌట్ ఇంటర్సెక్ట్. అవి రెండు పాయింట్లు ఒక దగ్గర మీట్ అయ్యే పాయింట్ ఏమంటాం, అపరెంట్ ఇంటర్సెక్షన్. సర్కిల్కి ఉంటే సెంటర్, అదే ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్కి ఉంటే జియోమెట్రిక్ సెంటర్. ఇది క్లోజ్డ్ ఆబ్జెక్ట్ బట్ 4 లైన్లు, అది పాలీలైన్ అనుకోండి, పాలీలైన్. సింగిల్ ఆబ్జెక్ట్ ఇది, దీనికి ఒక సెంటర్ పాయింట్ ఉంది, సి ఎంటర్ కొట్టండి, అక్కడ సెంటర్ పాయింట్ వచ్చిందో దాని పేరు ఏం పేరు, జియోమెట్రిక్ సెంటర్. అలా ఎన్ని హోల్ స్నాప్స్ ఉంటాయి మన దగ్గర అంటే 14 హోల్ స్నాప్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి, ఇందాక చెప్పా. ఆల్ ఫంక్షన్కి సింగిల్ కమాండ్ ఏంటది, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్. యా, హోల్ స్నాప్ అంటే రాసుకోండి, టు డ్రా ఆబ్జెక్ట్స్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పాయింట్స్. అంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుని ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేయాలంటే F3 అనేది ఆన్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ లైన్ ఉంది, ఆ లైన్ ఎండ్ పాయింట్ దగ్గర క్లిక్ చేయగలగాలి మనకి, బట్ ఆ లైన్ ఎండ్ పాయింట్ క్లిక్ అవుతుందా, అవ్వట్లే. సింపుల్గా ఏం చేస్తారు, F3 ఆన్. లేదు సార్ నేను F3 ఆన్ చేస్తాను కానీ ఆ పాయింట్ రావట్లేదు, లైన్ కమాండ్లోనే ఉన్నాం, F3 ఆన్ చేసాం బట్ అయినా రావట్లే. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఎల్ఎంటర్ కొట్టాను, ఆ పాయింట్ వస్తుంది కదా కానీ రావట్లే. అప్పుడు మీరు డిఎస్ ఎంటర్ కొట్టండి డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో. ఇక్కడ ఓ స్నాప్లోకి వెళ్తే ఓ స్నాప్ ఆన్లో ఉంది, ఈ లోపల పాయింట్స్ ఆఫ్లో ఉంటాయి. ఎండ్ పాయింట్ వస్తే బై డిఫాల్ట్గా సెంటర్ పాయింట్ ఆఫ్లో ఉంటుంది, కావాలంటే బయటికి వెళ్ళి చూడండి. క్వాడ్రంట్ ఆఫ్లో ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఆఫ్లో ఉంటాయి. సో మీరు ఏం కావాలి, ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలంటే డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓ స్నాప్లోకి వెళ్ళి అన్నీ ఆన్ చేయండి, సెలెక్ట్ ఆల్. టోటల్ ఎన్ని ఓ స్నాప్స్ ఉన్నాయి మీకు, 14 ఉంటాయి అక్కడ. ఈ జియోమెట్రిక్ సెంటర్ అనేది ఇందాక చూపించాయి కదా, 2015 నుంచి వచ్చింది. సో ఈ పక్కన ఉన్నవి దాని సింబల్స్ అనమాట. ఎండ్ పాయింట్ కిందకి సింబల్ ఏమొచ్చింది, స్క్వేర్ వచ్చిందా, మిడ్ పాయింట్కి ట్రయాంగిల్, సెంటర్ పాయింట్కి సర్కిల్ సింబల్. ఆ ఆబ్జెక్ట్ మీద ఆ సింబల్స్ వస్తే గ్రీన్ కలర్లో వస్తాయి, ఆ మార్కర్ కలర్. మళ్ళీ వాటి సైజ్ కూడా కంట్రోల్ చేయొచ్చు ఆప్షన్లోకి వెళ్ళి. ఓకేనా, ఇక్కడ నుంచి ఆప్షన్స్కి వెళ్ళచ్చు. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయా, కొత్తగా డైరెక్ట్గా మనకి సెలక్షన్ ఇందాక చూసాం కదా, డ్రాఫ్టింగ్లోకి వెళ్తే ఇక్కడ ఆటో స్నాప్ మార్కర్ సైజ్ ఇది ఎండ్ పాయింట్ వస్తుంది, బట్ అది ఇలా ఉంది. ఓకేనా, మీకు అది కొంచెం పెంచుకోవాలి కదా. ఇది అక్కడే F3 ఆన్లో ఉంది, ఎండ్ పాయింట్ ఆన్లో ఉంది కానీ రావట్లే. ఇక్కడ మార్కర్ డిఫాల్ట్గా హాఫ్లో ఉంది. కర్సర్ అక్కడికి వెళ్ళగానే కొంచెం లాక్ చేసుకుంటుంది, దాన్ని మ్యాగ్నెట్ అంటాం. మ్యాగ్నెట్ ఆఫ్లో ఉంటుంది, లాక్ చేసుకోదు కర్సర్ దాని మీద. ఇందాక ఆర్డోలో కర్సర్ లాక్ అయింది కదా, ఓ స్నాప్ దగ్గర పెట్టగానే జస్ట్ మన స్నాప్ అవుతుంది, ఓ స్నాప్ అనేది స్నాప్ అవుతుంది. అది అవ్వకపోతే ఏం మీనింగ్, మ్యాగ్నెట్ ఆఫ్లో ఉంది. కర్సర్ ఇక్కడ పెట్టగానే ఇందాక చెప్పింది ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్ అని చెప్పిందా, దాన్ని ఏమంటాం అంటే టూల్ టిప్ అంటాం. డిస్ప్లే ఆటో స్నాప్ టూల్ టిప్ గైడ్ లైన్ చేయాలి అవుతా మీకు. సో ఇవన్నీ కస్టమైజ్ చేసుకుంటేనే డ్రాఫ్టింగ్ అనేది మీరు ప్రాపర్గా చేయగలరు. రాసుకోండి ఇప్పుడు ఈ సెట్టింగ్. సో ఏం చేయాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాంట్ టు డ్రా దిస్ ఎక్సైజ్. సో దీని వాల్యూస్ చెప్పండి. ఇది 64, 11, ఇది కూడా 11. ఈ ఇంక్లైన్ లైన్కి ఒక ఇంక్లైన్ డయాగ్నల్గా లైన్ వెళ్తుంటే మీకు ఏం కావాలి, పారామీటరు, ఈ డిస్టెన్స్ అండ్ యాంగిల్ తెలియాలి, ఆర్ ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ తెలియాలి. ఇది హైపోటెన్యూస్ రైట్ యాంగిల్ తీసుకోండి. ఈ రైట్ యాంగిల్కి ఎడ్జసెంట్ పైన ఉంటుంది, ఆపోజిట్ ఇక్కడ ఉంటుంది. ఈ ఆపోజిట్ స్ట్రైట్ ఎంత, కామెంట్ పెన్సిల్, ఈ స్ట్రైట్ ఎంత 43. ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 22 ఎగ్జాక్ట్గా ఆఫ్ చేద్దాం, 64 ఆఫ్. ఇది మిర్రర్లా ఉంది కదా, సో ఇది ఎంత అయితే ఇది ఎంత అవుతుంది కదా, ఆఫ్ కాబట్టి 11,
11, ఇది 11, 11. సో ఇంతవరకు 11, ఈ పాయింట్ ఇలా 11. సో రిమైనింగ్ ఎంత వచ్చింది? టోటల్ 64 హాఫ్ ఎంత? సో రిమైనింగ్ ఎంత వచ్చింది? 32 మైనస్ 22, 10. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? సో దట్ ఈస్ యువర్ దిస్ వాల్యూ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎంత అవుతుంది అప్పుడు? రైట్ సైడ్ 10 అంటే ఇది 10 అంటే ఇది కూడా 10 కదా, ఈ ఎక్స్ట్రా వాల్యూ కూడా 10 కదా. సో 22, 10, 10, 42, 11, 11, 44, 54, 64. టోటల్ ఎంత సరిపోయిందా? ఇలా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇస్తారు, కొన్నిసార్లు డైరెక్ట్గా ఇవ్వడు. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దమ్ అనమాట. అర్థమైందా? చేద్దామా? 11, 11, 64, 11, 11. ఎస్. ఎల్ ఎంటర్, ఆర్దో ఆన్, F8. బ్యాక్కి 11 ఎంటర్, కిందకి 11 ఎంటర్, ఫార్వర్డ్ 64 ఎంటర్, అప్వర్డ్ 11 ఎంటర్, బ్యాక్ 11 ఎంటర్. ఇక్కడ నుంచి వెర్టికల్గా 43, బ్యాక్ 10 కావాలి. వెర్టికల్గా ఎంత? 43, బ్యాక్ 10. F8 ఆఫ్ చేయండి. ఇలా ఫ్రీగా ఇక్కడ ఓస్నాప్ ఆన్ చేసుకుని క్లిక్ చేయండి. ఓస్నాప్ ఆన్ చేసుకుని ఏం చేస్తాం? క్లిక్ చేస్తాం. ఎస్కేప్. కమాండ్ క్యాన్సిల్ చేయండి. ఈ లైన్ సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ కొట్టండి, ఈ లైన్ సెలెక్ట్ చేసి డిలీట్. ఇలా ఎక్స్ట్రా లైన్స్ డ్రా చేయాలి మీరు. ఆ డిస్టెన్స్ తెలిస్తే, లేకపోతే యాంగిల్ తెలిస్తే యాంగిల్, మీకున్న ఆప్షన్ బట్టి మీరు చేసుకోవాలి. నాకు ఇప్పుడు 2 డిస్టెన్స్ తెలుసు కదా, ఇచ్చారు కదా, వాడే ఇచ్చారు కదా, స్టడీ చేయాలి మీరు డయాగ్రామ్ని. అలా ప్రతి ఎక్సైజ్ నెంబర్ 1, ఎక్సైజ్ నెంబర్ 2 ఈరోజు కంప్లీట్ చేయాలి మీరు. ఓకేనా? ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం? F8 ఎంత? 22. F8 ఆఫ్. F8 ఆన్ చేసుకుని క్లిక్ చేయొచ్చు, బట్ అలా కొంచెం జంక్ అవుతూ ఉంటుంది, గ్లిచ్ అవుతూ ఉంటుంది. F8 ఆఫ్ చేసుకుని ఫ్రీగా క్లిక్ చేయండి. ఆన్ ఆఫ్ చేయడం రావాలి మీకు డ్రాఫ్టింగ్ చేసినప్పుడు. కమెంట్ ఫాస్ట్నెస్ పెరుగుతుంది. మన గేమ్స్ ఆడుతున్నారు, ఫాస్ట్నెస్ ఎలా ఉంటుంది? బైక్ చేసినప్పుడు కంట్రోలింగ్ సాఫ్ట్వేర్ బాగా మనకి టైపింగ్ ఉంటుంది కదా, టైప్ మాస్టర్స్ ఫాస్ట్నెస్ అనమాట. కమెంట్సే బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు, ఫాస్ట్నెస్ బాగా పెరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? నౌ దట్ ఈస్ కాల్డ్ ఓస్నాప్. ఓస్నాప్ రాసుకోండి. గో టు డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్, ఓస్నాప్, సెలెక్ట్ ఆల్. ఓకే. ఇన్ కేస్ ఓస్నాప్ ఆన్ చేసుకున్న రాకపోతే డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆన్ చేసుకోండి. ఆ మార్కర్ సైజ్ కంట్రోల్ చేయాలంటే ఓపీలో డ్రాఫ్టింగ్లోకి వెళ్ళండి. ఎందులోకి వెళ్ళాలి? డ్రాఫ్టింగ్ ట్యాబ్, మార్కర్, కలర్ అండ్ సైజ్ 2 ఇవ్వాలి మీరు. మార్కర్ కలర్ లేదు సార్, అక్కడ మీరు చూసారా మార్కర్ కలరు? చూడండి ఇక్కడ ఓపీ ఆప్షన్స్, డ్రాఫ్టింగ్లోకి వెళ్తే ఇక్కడ మార్కర్ ఉంది, కింద సైజ్ ఉంది, పైన ఏముంది? కలర్లోకి వెళ్ళండి. ఆటో స్నాప్ కలర్ ఏముంది? గ్రీన్. నేను గ్రీన్ ఇచ్చుకున్నా. మీకు కావాలంటే ఇది కూడా రెడ్ పెట్టండి, ఓకే చేయండి. అప్లై కొట్టి ఓకే చేయండి. ఎల్ ఎంటర్ కొట్టండి. ఏ కలర్ వస్తుంది? రెడ్. ఓకే. డ్రాఫ్ట్ మ్యాన్కి వాడి అండర్లో ఉండాలి ఆటోగాడు, అప్పుడు వాడు ఫాస్ట్గా డ్రా చేయగలడు. ఫోటోషాప్ ఎలాగా? అదే డ్రాఫ్ట్ డిజైనింగ్ టూల్ అది. సో మన అండర్లో ఉండాలి, మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కర్సర్ పెద్దగా కనిపించాలి. ఇప్పుడు నేను ఆ కర్సర్ పెద్దగా చేశాను, ఎలా చేశాను? ఓపీఏ. అది డిస్ప్లేలోకి వెళ్తే మెయిన్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కర్సర్ సైజ్ ఇది 1 నుంచి మినిమం మ్యాక్సిమం 100 ఉంటుంది. నేను 100 పెట్టుకుంటాను. నాకు కొంచెం రిఫరెన్స్ ఈజీగా స్ట్రైట్గా ఉందో తెలుస్తుంది నాకు. ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాకు కిందన దీని కింద ఇలాంటి సమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నాకు ఈ ఆబ్జెక్ట్స్ కాకుండా ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. సో నేను కర్సర్ ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కింద ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతాయి కదా, మనకు ఒక రిఫరెన్స్ తెలుస్తుంది దూరం నుంచి కూడా మనం నీట్గా. అదే కర్సర్ సైజ్ బై డిఫాల్ట్గా మీకు ఇలా ఉంది. ఎక్కడ క్లిక్ చేయాలి? ఈ పెద్ద లెంత్, చిన్న ఆబ్జెక్ట్ కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మాత్రం ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి కాకుండా మొత్తం అంటే ఇలా ఉంది అనుకుందాం. ఇదంతా సెలెక్ట్ చేయాలి, ఇది సెలెక్ట్ కాకూడదు. ఎక్కడ క్లిక్ చేయాలి? అంతేనా? ఇది ఇంకా క్లోజ్ కాల్లో ఉంది. ఇంకా ఎలా ఉంది? ఇలా ఉంది. ఇది సెలెక్ట్ అవ్వకుండా ఈ టాప్ రెక్టాంగిల్ ఇది సెలెక్ట్ అవ్వాలి. కష్టం కదా. అప్పుడే మనకు వచ్చింది కర్సర్ సెట్టింగ్. మ్యాక్సిమం పెట్టుకుంటాం, అందుకే అందరూ మ్యాక్సిమం పెట్టుకుంటారు. ఈజీగా కంట్రోల్. ఇప్పుడు చూడండి సెలెక్ట్ అవుతుంది, అది సెలెక్ట్ కాదు కదా. కింద ఆబ్జెక్ట్ క్లిక్ చేసి చూడండి, లైన్ అక్కడి నుంచి వెళ్తుంది అన్నమాట. అలా సెలక్షన్ ఎలా చేయాలి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం ఇన్డెప్త్గా. లెఫ్ట్ నుంచి రైట్, బ్లూ సెలెక్షన్, గ్రీన్ సెలెక్షన్ అంటాం.
వాటి గురించి డెప్త్గా చెప్తా. ఈరోజు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్స్ ప్రాక్టీస్ చేయండి చాలు. ఈ సెట్టింగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి, కమెంట్స్ అన్నీ బై హార్ట్ చేయండి. లైక్ ఎక్సైజ్ నెంబర్ 1, ఎక్సైజ్ నెంబర్ 2 ఓస్నాప్స్ అన్నీ ఆన్ చేసుకుని చూడండి. టోటల్ వీ హ్యావ్ 40 ఓస్నాప్స్. మీరు ఓకే అయితే ఆటోకేడ్ ఓపెన్ చేసి డిఎస్ ఎంటర్ కొట్టి ఆప్షన్ ఓస్నాప్లో ఈ ఓస్నాప్ నేమ్స్ వాటి సింబల్స్ డ్రా చేసుకోండి. నీట్గా బుక్లో నోట్ చేసుకోండి. మీకు మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి ఆ సింబల్స్ అన్నీ. ఎండ్ పాయింట్కి స్క్వేర్. ఇందాక సర్కిల్కి ఏ పాయింట్స్ ఉంటాయని చెప్పాను? సెంటర్ పాయింట్, క్వాడ్రంట్. క్వాడ్రంట్ సింబల్ ఏముంది అక్కడ? క్వాడ్రంట్ సింబల్ ఏంటి? ఇది సింబల్ ఏముంది క్వాడ్రంట్కి? డైమండ్ షేప్, రాంబస్. చూడండి, ఎల్ ఎంటర్ కొట్టాను, అక్కడ పెట్టగానే ఏ సింబల్ వచ్చింది? డైమండ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుని డ్రా చేయాలి అన్నప్పుడు ఇది ఈ 2 పాయింట్లు సెలెక్ట్ చేద్దాం, ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేద్దాం. ఎక్కడ కావాలి? ఎక్కడ కావాలి. ఇప్పుడు డైమెన్షన్ చూపించాలి, ఇక్కడ నుంచి ఇక్కడికే చూపించాలి కదా. డిఎల్ఐ అంటే రేపు చెప్తా. ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేస్తా, వస్తుంది కదా. మరి పాయింట్ లేకపోతే, ఓస్నాప్ లేకపోతే డైమెన్షన్ ఎగ్జాక్ట్గా క్లిక్ చేయగలమా? అది ఓస్నాప్ అంటే వైల్ డ్రాఫ్టింగ్. నాట్ ఓన్లీ ఆబ్జెక్ట్స్, ఏమైనా చూపించాలన్నా ఏమైనా ప్లేస్ చేయాలన్నా మీకు ఆ రిఫరెన్స్ అనేది యాక్సెస్ ఉండాలి. టు డ్రా ఆబ్జెక్ట్స్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ రిఫరెన్స్ పాయింట్స్, దాన్ని ఏమంటాం? ఓస్నాప్స్ అంటాం. సో లైన్ కమెంట్తో పాటు ఈ ఆప్షన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? టుమారో విల్ సీ అబౌట్ సర్కిల్, పాలిలైన్, రెక్టాంగిల్. 1 by 1 డే కమెంట్స్ అన్నీ వెళ్దాం. ఈ సెట్టింగ్స్ అన్నీ ప్రతి కమెంట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. మరి మళ్ళీ డిస్కస్ చేద్దాం. లైన్లో యొక్క స్పెషాలిటీ ఇది ఒకటే, ఎల్ డబుల్ అంటారు. లాస్ట్ పాయింట్ కాకుండా మనం నచ్చిన దగ్గర డ్రా చేయాలి అన్నప్పుడు ఓస్నాప్. బై డిఫాల్ట్గా లాస్ట్ పాయింట్లో స్టార్ట్ అయిపోతుంది, పర్లే. బట్ అక్కడ కాదు, నాకు ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్కి వెళ్ళాలి. ఓస్నాప్ ఆన్ చేసుకుని మాన్యువల్గా వెళ్ళి క్లిక్ చేయండి అక్కడ, బై టర్నింగ్ ఆన్ లైన్. ఓకేనా? ఓకే అండి. డూ ప్రాక్టీస్ టుడే, విల్ కంటిన్యూ టుమారో.